నీ జీవితంలో వస్తున్న శోధన, శ్రమ, మరి దేవుని యొద్ద నుండి ఏ సమాధానము రాకపోతే ఏదో ఉద్దేశం ఉన్నదని గుర్తుంచుకో. నువ్వు ఏర్పరచబడిన ప్రేమలో ఉన్నావు. హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క ఎన్నికలో ఉన్నావు. ఖచ్చితంగా దాన్ని నమ్ము. హల్లెలూయా. నువ్వు రక్షించబడడానికే ఎన్నిక చేయబడ్డావు. అది నమ్ము ప్రియమైన దేవుని పిల్లరా. అయితే నువ్వు అడిగినా అది నీ నుండి పోవట్లేదు అనుకో, నువ్వు బాధపడ మాకు. దానికి ఒక ఉద్దేశం ఉందంట. తర్వాత ఏదో ఉద్దేశం ఉంది, అందుకే దేవుడు దాన్ని తొలగించట్లేదు. పౌలు ఆ ఉద్దేశాన్ని గుర్తించాడు. యేసు ప్రభు ఆ ఉద్దేశాన్ని గుర్తించాడు. అందుకని వారు ఏమన్నారంటే, నీ చిత్తమే సిద్ధించునుగాక. నీకు ఎలా ఇష్టమో నా జీవితాన్ని అలాగా చెయ్యి.